రమారవి 100 ఏళ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం ప్రార్థన చేయండి. మొహమ్మద్ మనోహర్ నబీ పాదాలకు వందనాలు. ఈ సాయంకాలం వేళ మేమంతా కలిసి మీరు ఏర్పాటు చేసుకున్న నీ సేవకుడు ప్రభువా మోజెస్ గారి మందిరంలో నా తండ్రి నీ పిల్లలందరితో ఉండడానికి కృపణించడానికి స్తోత్రాలు. నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. నా నోట మీ మాటలు ఉంచండి. నా స్వరంలో మీ స్వరం ఉంచి నీ పిల్లలందరితో మాట్లాడుతురమ్మని నాయన మీ పరలోక జ్ఞానమును వివేకమును నీ మనసులోని ఆలోచనలు ఆశీర్వాదాలు ఈ పురులందరికీ దయచేసి నీ సేవకుడి సంఘాన్ని బలపరుస్తురమ్మని యేసుక్రీస్తు దేవుని పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారు మన మోజెస్ పాస్టర్ గారు ఈ సంఘాన్ని ఎలా స్థాపించారో ఆ సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి ఓ మాట చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఇదిగో మీరు పొరపాటును కూడా విశ్వాసంలో బలహీనులు కాకుండా విశ్వాసంలో ఏమవ్వాలంట? మీరందరూ బలవంతులు అవ్వాలి. అందరూ చెప్పండి, ఏమవ్వాలి? విశ్వాసంలో మీరంతా బలవంతులు అవ్వాలి అని చెప్తున్నారు. ఎలాగ బలవంతులు అవ్వాలి? ఎప్పటి వరకు మీరు బలవంతులు అవ్వాలో తెలుసా అంటే వయసు అలాగే తన యొక్క జీవితం ఒక వ్యక్తిని మనకి సాక్ష్యంగా తీసుకొచ్చి చూపెడుతున్నారు. ఏం పేరు ఆయన పేరు? అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాల దాకా విశ్వాసం వచ్చిందంట? 100 సంవత్సరాల దాకా విశ్వాసం. మనకు కూడా ఆయుష్ ఇప్పుడు ఎప్పుడు దాకా ఉంది? 100 ఏళ్ళ ఆయుష్. మనకున్న సామెత ఏంటంటే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. 100 ఏళ్ళ ఆయుష్ కావాలంటే ఏ రోజుకి ఆ రోజు గండాలు తప్పించుకోవాలి. అది స్టోరీ. అయితే బైబిల్లో దైవజనుల ద్వారా దేవుడు ఓ విశ్వాసి ఎప్పటిదాకా విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే ఆదివారం వరకే కాదు, క్రిస్మస్ దాకా కాదు, బాప్తిజం పొందేదాకా కాదు. ఎప్పుడు దాకంట? నీవు చనిపోయే వరకు. అబ్రహాము ఎప్పటికప్పుడు దేన్ని బట్టి బలం తెచ్చుకున్నాడు తెలుసా? విశ్వాసాన్ని బట్టి బలం తెచ్చుకున్నాడు. సో ఈరోజు దేవుడు మీతో కూడా అంటున్నారు, చాలా మంది వాళ్ళ సంఘాల్లో బలహీనులు అయ్యారు. ఇవాళ చాలా మంది కుటుంబాల్లో బలహీనులు అయిపోయారు, ప్రార్థనా పనులు బలహీనులు అయిపోయారు, సేవకులు బలహీనులు అయిపోయారు. సైతాన్ అందరిని ఏం చేస్తుందో తెలుసా? బలహీనులు చేస్తారు. ఒకప్పుడు సేవకుల దగ్గర నిలబడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళం, దశభాగాలు ఇచ్చేవాళ్ళం, ప్రార్థించేవాళ్ళం. అందరూ ఇప్పుడు ఏమైపోయారు తెలుసా? బలహీనంగా మారుతున్నారు. ప్రభు అంటున్నారు మీతో, నో మీరు విశ్వాసంలో బలవంతులు అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంలో ఏమవ్వాలంటే మీరంతా బలవంతులు అవ్వాలి అని దేవుడి వాక్యం చెప్తారు. సరే పాస్టర్ గారు, నేను విశ్వాసంలో బలవంతులు అవుతాను, నాకేంటి ప్రయోజనం? విశ్వాసంలో బలవంతులు అయితే ఏంటంట? విశ్వాసానికి దేవుడు ఏమేమి సిద్ధం చేశారో ఒక 3-4 విషయాలు ఉన్నాయి, అవి మనం నేర్చుకుందాం. ఓకే, అసలు మీకు విశ్వాసం అంటే ఏంటో తెలియాలి. విశ్వాసం వల్ల మీరందరూ ఏం పొందుకోవాలి? చాలా మంది లోకంలో తిండి తిని బలం తెచ్చుకోవట్లేదు, సొమ్ము తెచ్చుకొని కులాన్ని బట్టి బలవంతులు అవుతున్నారు. వాళ్ళకున్న కులం, వాళ్ళకున్న మతం, వాళ్ళకున్న అండబలం, ఖండబలాన్ని బట్టి ఇదిగో మేము బలవంతులం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమంటారు తెలుసా? ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మీరంతా బలంగా ఉండాలి. దేవుడు లెక్కేసేది ఆస్తిపాస్తులు, మేడలు, మిద్దెలు, ఫ్లాట్లు, బంగారం, వెండి ఇవి కాదు. మీ విశ్వాసం బలంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి మన బాగా బలంగా ఉండడానికి రకరకాల తిండులు తింటున్నారు. డైరెక్ట్ మైక్లో వేసేయండి. మైక్లో ఎందుకు వేసేది కదా, డైరెక్ట్ లేదు, ఇంకో మైక్ ఏదన్నా లూజ్ కనెక్షన్ ఉందా? ఓకే, హల్లెలూయా. ఓకే, ఏం పర్వాలేదు, మీరు వాక్యం ఏం చేశారు మ్యాటర్. ఓకే, మైక్ ఉన్నా పర్వాలేదు. ఓకే, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను కదా. ఓకే, చాలా మంది మేడలు, మిద్దెలు, బంగారాలు, వెండి ఇవి బలం అనుకుంటున్నారు. లేకపోతే ఉంటేనే గడ్డి పరగలాగా ఉంటున్నారు, లేకపోతేనేమో ఇంతలాగా ఉంటున్నారు. ఏమో పాస్ గారు తింటేనే ఓడతాను, తినకపోతాను, మిరపలాగా అయిపోతున్నారు. ప్రజల దృష్టిలో ఇదంతా బలం, బలహీనతలు. కానీ దేవుడు అంటున్నారు, దేవుని దృష్టిలో నీవు నేను విశ్వాసంలో బలంగా ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలిగినగా.
చాలా మందిలో విశ్వాసం లేదు ఇవాళ. ఏమ్మా చర్చికి రావట్లేదంటే ఏమొచ్చిందండి పద్దాకు అనుకోండి. ప్రభు అంటారు నీతో నాతో మన విశ్వాసంలో బలంగా ఉండాలి. మనకి దేవుడు సంఘానికి 9 ఆత్మ ఫలాలు 9 ఆత్మ వరాలు ఇచ్చాయి. బాప్తిజం పొందిన బిడ్డలందరికీ ఫలాలు ఉంటాయి. అగ్ని బాప్తిజం రక్షణ పొందిన మారుమనిషి సంఘాల్లో విశ్వాసంలో బలవంతులుగా ఉన్న వాళ్ళకి ఆత్మీయ వరాలు 9 ఉంటాయి. ఈ 9 ఫలాల్లో 9 వరాల్లో ఒక వరం ఈజ్ న్యూట్రల్ వరం ఒకటి ఉంది. తెలుసా మీకు అది? ప్రేమ, సంతోషం, సమాధానం, దర్శనం, దయాలత్వం, ఆశ అనేది 9. అలాగే మన దర్శనాలు చూడటం వీటిలో కూడా ఈ 9 వరాల్లో ఒక వరం రెండిట్లో ఉంది. తెలుసా అదేంటిదో? అదృష్టం, విశ్వాసం. చెప్పండి ఏంటిదంట? విశ్వాసం అనేది ఫలము. నెంబర్ 2 విశ్వాసం అనేది వరం. ఏ సంఘంలో ప్రియులారా విశ్వాసులు బలంగా ఉంటారో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ సైతాన్ విశ్వాసంలో బలవంతులుగా ఉంచకుండా ఒకరికొకరు తేడా కొట్టి మాట కాడ, పాట కాడ, పోకాడ, భోజనం కాడ ఇవన్నీ చెప్పి సంఘాలని బలహీనం చేసి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘాలని నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ సంఘంలో కూడా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అబ్రహాంకి దేవుడు ఏం చేశాడంట? విశ్వాసంలో బలవంతుడు చేశాడు. అబ్రహాం ఎప్పుడు బలహీనుడు కాల. 90 వచ్చినాయి, 70 వచ్చినాయి, పిల్లలు వెళ్ళలేదు, ఏముందండి విశ్వాసం లేదు అనుకోలేదు. ఆయన ఎప్పుడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు. 100 years వచ్చేదాకా బలవంతుడిగానే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలిగిన గాక. అందుకే దేవుడు అబ్రహాంకి ఒక్కడినిస్తే చాలయ్యా అనుకున్నాడు అబ్రహాం. కానీ దేవుడు అబ్రహాంకి వారసుడిని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకులో నుంచి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. అసలు దేవుడు గోత్రకర్తలే ఆయనకి ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా? ఈ వెయిటెడ్ విశ్వాసం కోసం వేచి ఉన్నాడు కనిపెట్టాడు. దేవుడు అసలు ఆయనకి గోత్రకర్తలు ఇచ్చి వాళ్ళ కుమారుల్లో ఆయనే దశభాగం ఇచ్చిన మొదటి వ్యక్తి అబ్రహామే. అబ్రహాం మెల్కీసెదెకుకి ప్రియులారా దశభాగం ఇచ్చారు. ఆయన రొట్టె ద్రాక్షారసం ఇస్తే దశభాగం ఇచ్చారు. వంశోబలి లేని ఆయన అబ్రహాం దీవించాడు. నువ్వేమో నేను పెద్దోడిని, నేను తాతని, నువ్వేమో చిన్నతల్లోడివి, నువ్వు నన్ను దీవించేది ఏంటి అనుకోలేదు అబ్రహాం. ఆయన యవనస్తుడు మెల్కీసెదెకు వచ్చి దీవించగానే అబ్రహాము తక్కువ వాడి చేత దీవించబడి ఆ దశభాగం. వంశవలు లేని వాడు దీవించితే వంశవలు వచ్చాయి, గోత్రకర్తలు వచ్చారు. ఇంకో విషయం తెలుసా? ఒక్కసారి దశభాగం ఇచ్చారు. ఈ అబ్రహాం మనవడిలో ఒక మనవడి పేరు లేవి. అసలు ఎప్పుడు దశభాగాలు తీసుకునేటట్లు దేవుడు చేశారు. అసలు విశ్వాసంలో నువ్వు బలంగా ఉంటే బోల్డ్ అయిన ఆశీర్వాదాలు వస్తాయి. అసలు నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీకు తెలియకుండానే దేవుడు అన్నింటినీ జతపరుస్తూ వస్తాడు. ఈరోజు మిమ్మల్ని దేవుడు విశ్వాసంలో ఇంకా బలవంతులు చేసి ముందుకు నడిపించడు కాక. మీ కొరకు దేవుడు పాస్టర్ గారి ద్వారా ఏమేమి సిద్ధం చేశారో వాళ్ళు పలుకుతూ ఉండగానే పాస్టర్ మోజెస్ గారు వారి ద్వారా మీ కార్యాలన్నీ ప్రభు జరిగించడు కాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దాటి వచ్చారు బయటికి మోషే పాస్టర్ గారి ద్వారా, ప్రవక్త ద్వారా. వాళ్ళకి తెలియదు ఎర్ర సముద్రం చెల్లిద్దని. పాస్టర్ గారు చెప్పారు, దేవుడు చేసే కార్యాలు నిల్చొని చూడండి అయ్యా. కొంతమంది అనుంటారు తిరగండి రా ఇనికి, అటుపోతేనే బెటర్, ఇటుపోతే సముద్రం రా, అటైనా పట్టుకోవచ్చు, ఇటుపోతే అడ్రస్ ఉండదు. పాస్టర్ గారు చెప్పారు ఓరగా నిల్చుండి చూడండి అని చెప్పారు. సో చివరికి దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళకి తెలియదు సముద్రం చీలుద్దని, వాళ్ళకి తెలియదు మన్నా కురిపించబడుద్దని, వాళ్ళకి తెలియదు పురేళ్ళు వస్తాయని, వాళ్ళకి తెలియదు ప్రియులారా ఆశ్చర్యకరంగా నేలలు నీళ్లు బండ నుంచి వస్తాయని. వాళ్ళ పాస్టర్ ద్వారా దేవుడు ఏమేం చేయబోతున్నారో ఆ 40 సంవత్సరాల యాత్రలో వాళ్ళకి ఏమీ తెలియదు. అయినా వాళ్ళ విశ్వాసంతో దైవజనుడితో నడిచారు, అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవించారు. ఈరోజు ప్రభు మీతో చూస్తున్నారు, మీ వైపు చూస్తున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగా నడిపించును గాక. విశ్వాసం అనేది పక్కింట్లో చూడకూడదు, పక్కోళ్ళలో చూడకూడదు, ఎదురింటోళ్ళలో చూడకూడదు, పక్క చర్చిలో చూడకూడదు, వేరే విశ్వాసం చూడకూడదు, టీవీలో, రేడియోలో, సెల్ ఫోన్లో కాదు. విశ్వాసాన్ని చూడాల్సింది మీ సేవకుడిని, మీ సంఘాన్ని చూడాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఇక్కడే దేవుడు నేను బలపరిచేది, స్థిరపరిచేది. రైట్. అసలు విశ్వాసం వలన ఎలా మనం బలం తెచ్చుకుంటామో మనం నేర్చుకుంటాం. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలియాలి మీకు. వాట్ యు మీన్ బై ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటిది మన అందరికి తెలుసు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. మనం ఎలా బలవంతులు అవ్వాలో నేర్చుకున్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క
నిజ స్వరూపము అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఎన్నవనుటకు ఎన్నోనటకు ఋతువునై ఉన్నది. ఓకే, ఇవన్నీ మీ పాస్టర్ గారు బోధించినవి. జస్ట్ మీకు మరొకసారి మీ మనోనేత్రాలు వెలిగించి మీరు చదివే వాక్యాలు మీరు చదువుతుంటే పోతాను, మీకు అర్థం కాదు. సేవకులు మేము చెప్పినప్పుడు ఇలానా అలానా అనిపించింది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించదు కాక. మీరు చదివే బాధ్యత, వివరించే భాగ్యం ఎవరిది? మీ పాస్టర్ గారు. ఎన్ని వాక్యాలు చదువుతారు, బల 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 చదువుకుంటూ పోతారు. మీకేం అర్థం కాదు. ఏమో నన్ను చదువుతున్నా కానీ నాకేం అర్థం కాదు. కొన్ని అర్థమైంది, మిగతా అర్థం కావాలంటే పాస్టర్ గారు బోధించాలి. అది స్టోరీ. ఓకే, రైట్. విశ్వాసం అనేది ఏంటిదంట? నిరీక్షింపబడుతున్న వాటి యొక్క చదువుతున్నాం కానీ నా అర్థం మనకి తెలియదు. ఏంటిది విశ్వాసం అంటే? మేము పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము, మా పాపాలు క్షమించబడతాయి, మేము నిత్య జీవాన్ని పొందుకుంటాం అనేది విశ్వాసం. ఓకే, మరి ఆ రకంగా ఉంటున్నారా? చాలా మంది ఉండట్లేదు. విశ్వాసం అనేది పొందబోయే వాటిని ముందుగానే నమ్మటం. అబ్రహాము నమ్మాడు, దేవుడు నాకు కుమారుడిని ఇస్తారు, వారసుని ఇస్తారు, వారసత్వాన్ని ఇస్తారు, నా సంతానం ఆకాశ నక్షత్రాలంతా అవుతారు, ఇస్రాయేలులంతా అవుతారు అని నమ్మాడు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు వరకు నమ్ముకుంటూ వచ్చాడు? ముసలోడు రేపు ఎల్లుండి అన్న టైం దాకా వచ్చాడు. అయినా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన తర్వాత మళ్ళా వివాహం చేసుకున్నాడు. తాతయ్య కెతురాన్ని చేసుకున్నాడు. కెతురాన్ని చేసుకొని మళ్ళా కొన్ని సంవత్సరాలు బతికాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుడు అంత బలం ఇచ్చాడు తాతకి, భౌతికంగా ఆత్మీయంగా. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. సో నీవు నేను విశ్వాసంలో బలవంతుడు. కొంతమంది ఉత్తత్తుగా బలహీనలు అయిపోతారు. మంచి వాక్యాలు చెప్తారు, సేవ చేస్తారు, బలమైన సాధనాలుగా ఉంటారు. ఏదైనా చిన్నది భయం వచ్చిన విశ్వాసం అంత విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న వాటి యొక్క అది చూడండి. ఇప్పుడు ఆమెకు తెలీదు, విశ్వాసంతో వెళ్తుంది. మన ఎదురు ఎవరుంటారు తెలుసా? మనకు తెలియకుండానే మనతో దేవుడి సన్నిధి ఉంటారు. ప్రభు స్తోత్రం కలిగినగా. విశ్వాసం అనేది దేవుడు ఉన్నారు మాతో, మనకు తెలియదు, మనకు కనపడకపోవచ్చు, కానీ మనతో ఎవరుంటారు తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఉంటారు. నేను మాత్రం బలంగా నమ్ముతాను. నేను సేవకి 2004 నుంచి సేవలోకి వచ్చాను. ఒక్కొక్కసారి ఒక్కడనే పోయాడు. ఇప్పుడంటే బండి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఒక్కనే బండి మీద పోయాడు. నేను దేవుడిని పరీక్షించేవాడు. ప్రభా, నేను ఒక్కనే పోతున్నా, నాతో పాటు నేను రావాలి. నేను ఎక్కేటప్పుడు ఇద్దరు ఎక్కారనుకో బండి ఒక రకంగా ఉండదు, ఒక్కళ్ళు ఎక్కితే ఒక రకంగా ఉంటుంది. ఇవాళ ఎవరు లేరు ప్రభు, నేను అంతనా బండి స్టార్ట్ చేశాను అనుకో, కొంచెం ముందుకెళ్ళగా నా బండి ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. అమ్మ నాకు అనిపించింది ఎదురు నా బండి బరువు ఎక్కిందని. దేవుడికి స్తోత్రం కలిగినగా. విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న వాటి యొక్క అది మనం విశ్వసించాలి. మన వాక్యాలన్నీ బాగా ఓకే అంటే విశ్వాసాన్ని తెచ్చుకోలేదు. విశ్వాసాన్ని అనుభవించాలి. మనకు తెలీదు మనతో నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. పిల్లలు లేదు, మనకి తిండి కావాలి, రాబోయే కాలంలో మనకి ఏమేమి అవసరమో ఖచ్చితంగా దేవుడికి తెలుసు. ఇశ్రాయేలుకి తెలీదు. బయలుదేరి వచ్చారు. 3 రోజులు పట్టిద్దో, వారం రోజులు పట్టిద్దో అవతలకి వెళ్ళిపోవడం అనుకున్నారు. దానికి కావాల్సినంత ఈ కోళ్ళు, బర్రెలు, గొర్రెలు, ఈ సర్కస్ వాళ్ళు వస్తుంటారు చూసారు. కోళ్ళు ఎత్తుకొని గొడుగులు అమ్మేవాళ్ళు, డేరాలు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కుక్కలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, ఎందుకు పోసుకొని తింటారు. అట్లాగే ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశం నుంచి 1 వారం రోజులు వెళ్ళిపోతున్నప్పుడు సరఫరా తెచ్చుకున్నారు. 3 రోజుల్లోనే దెబ్బకి అయిపోయింది. మనోళ్ళు కేజీ భోజనం తెస్తారు, కేజీ మాసం ద్వారా. పాస్టర్ గారు సంగమం సమయం అయిపోయింది రండి అంటే, మరి అయ్యగారు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఆరాధన. కూర తిప్పి 2 ముక్కలు కట్టారు. 1/2 కేజీ కూర పొయ్యిగానే అయిపోతుంది. మంది ఆ ముక్క చేసి ఈ మొక్క చేసి మళ్ళీ తినేటప్పుడు ఏంటి ముక్కలని మరి రుచి చూడటానికి సగం తిన్నారు. మరి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళకి పురేళ్ళు దేవుడు ఎక్కడ పంపించేవాడు అంటే ఇటు ఒక రోజు నడిచి అంత ఒక్కొక్కటి 1.5 అడుగులు, 3 అడుగులు ఎత్తు. ఎంత ఎత్తుబడి అంటే ఒకదాని మీద ఒక కోడి, ఒకదాని మీద ఒక కోడి, ఒకదాని మీద ఒక కోడి పెడితే ఎంతో అన్నింటినీ లాగేవాళ్ళు నడిచేవాళ్ళు. మళ్ళీ లేకపోతే ఏమన్నా అడుగుతారు వాళ్ళు, అంత ఆజానుబాహులు వాళ్ళు. వాళ్ళకి 3 రోజుల్లోనే అయిపోయింది. బాబు ఆకలి అవుతుంది అనగానే వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఎలా వెళ్ళాలో పరిస్థితి. పాస్టర్ గారికి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి మన్నా ఇచ్చాడు. మనకి తెలియదు మన జీవితాలు మొదలైతే వివాహ జీవితాలు, కుటుంబ జీవితం, సేవా జీవితం, మన ప్రార్థనా జీవితం ప్రారంభమైతే మనకి తెలియదు. కానీ పాస్టర్ గారు ద్వారా దేవుడు మనకు కావాల్సినవన్నీ
సమకూరుస్తాం. ఓకే, విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. చూద్దాం అసలు అదృశ్యమైనవి. అవును, పాస్టర్ గారు చెప్తారు నీకు గర్భఫలం అనుగ్రహించబడుద్ది. డాక్టర్లు చెబుతారు గర్భఫలం లేదు, ఏం లేదు. ఎక్కడ వచ్చిందమ్మా? నీకు అసలు ఆ గాలి పడగలనే, నీకు అసలు గర్భాశయమే లేదా. కానీ దేవుడు చెప్తారు దైవజనులు నీకు గర్భఫలం. చాలా అని ఎంతమంది చెప్పుకుంటారు, ఏ దేశం ఆ దేశం ఈ దేశం దాటి వచ్చాడు, ఆ దేశంలో కూడా చూసుకుంటారు. నీకెందుకు కొడతారు? ఇంకోటి దేవుడు అమ్మ దేవుడు దేవుడు అని తిరుగుతున్నాం. అవన్నీ రాయలేదులే కానీ బైబిల్లో ఖచ్చితంగా అడగరా. ఏం చాలా ఎంతమంది పిల్లలు నీకు? అబ్బాయి గారు ఎంతమంది పిల్లలు లేరు? పిల్లలేరు ఏమిటి? ఆ ఉన్నోడు కూడా ఎలా పిల్లోడు కాదు, పక్కన ఆగరగా పిల్లోడు. ఎంత సంపద, ఎంత ఆస్తుంది, పిల్లలు లేరు. ఎక్కడికి మరి ఈ ప్రయాణం? దేవుడు వెళ్ళమన్నాడు, చూపించే దేశం. ఇది బలే ఉంది, పిల్లలు లేకపోవడం, నువ్వు బలే నడుతున్నావు, దేవుడు అమ్మడ. ఎంతో మంది విశ్వాసంలో బలహీనులు చేస్తుంటారు. కానీ ఏనాడు అబ్రహాము విశ్వాసంలో బలహీనుడు కాలేదు. సో దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారంటే, నీ కొరకు ఏనైతే అదృశ్యమైగా ఉన్నాయో ప్రభు వాటిని అనుగ్రహించను గాక. అదృశ్యమైన అంటే కంటికి కనపడ్డది. అదృశ్యమైన అంటే ఏంటంటే కంటికి కనపడదు మనం. కాబట్టి నీ కొరకు దేవుడు ఏమి సిద్ధం చేశారో వాక్యాల ద్వారానే అవి ప్రత్యక్షపరచబడతా ఉంటాయి, అవి మనకు అనుగ్రహించబడతా ఉంటాయి. ఆ కృప మనకు కలుగును గాక. ఓకే, విశ్వాసం అంటే అది. అందులోనే 11వ అధ్యాయం 6వ వాక్యంలో అసలు పూర్తిగా విశ్వాసం గురించి. విశ్వాసం లేకుండా అసలు దేవుడి దగ్గరికి ఎవరు కూడా రాలేము. అవును, పాస్టర్గా ప్రార్థన చేస్తారు, నా పాపాలు క్షమించబడితే నేను నిత్యం పొందుకుంటా, ఇది ఇష్టం. ఓకే, ఇక్కడే ఉంది అసలు స్టోరీ. విశ్వాసంలో దేవుడు ఏం పెట్టారో చదవండి. విశ్వాసం లేకుండా ఏ ఒక్కరు దేవుడి దగ్గరికి రాలేరు, అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, ఇది అసలు స్టోరీ ఇదే. దేవుని యొద్దకు చర్చికి వచ్చే వాళ్ళు, ప్రార్థనకు వచ్చే మీరంతా ఆయన ఉన్నాడని, ఇదే అసలు స్టోరీ. దేవుణ్ణి వెతికే వాళ్ళందరికీ ఫలము దయచేయవాడని. ఇప్పుడు విశ్వాసంలో ఉన్న మనం, విశ్వాసంతో మందిరానికి వస్తున్నాం మనం, సంఘానికి వెళ్తున్నాం మనం. మీ అందరికి దేవుడు ఏ సిద్ధం చేశారంట? ఫలం. అందరు చెప్పండి, ఏం ఫలం? ఫలం అనండి ఒకసారి. మనకి సీతాఫలం, ఆ ఫలాలు, ఈ ఫలాలు తెలుసు. విశ్వాసం కలిగే ఫలం ప్రభుకు స్తోత్రం కలుగునుగా. మందిరానికి వచ్చి దైవజనులతో కలిసి భక్తి విశ్వాసాలు నేర్చుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి కావాల్సిన ఫలములన్నీ దేవుడు సిద్ధం చేశాడు. చాలా మందికి ఫలాలు లేవు. ఏంటిది ఫలాలు? ఏదైనా అనుకోండి మీరు, ఏ ఫలం ఆ ఫలం. ప్రియుల బైబిల్ చాలా ఫలాలు ఉన్నాయి, వాటి జోలికి పోను నేను. విశ్వాసాన్ని కలిగి మన విశ్వాసం ఎలా బలాన్ని తెచ్చుకోవాలో ఒకటే నేను చెప్పాను. విశ్వాసానికి దేవుడు బోల్డ్ ఫలాలు పెట్టారు. మీకు కావలసిన ఫలములు దేవుడు మీకు అనుగ్రహించను గాక. మోషే విశ్వాసాన్ని బట్టి ఐగుప్తుని వదిలిపెట్టాడు. ఎప్పుడు ప్రియులారా, ఐగుప్తులో ఫరో కుమార్తెగా పెరిగి తను ప్రియులారా ఒకరిని ఐగుప్తుని ఒక బుద్ధికి చంపితే మిద్యాన్ దేశం వచ్చారు. గేదెలు, పశువులు, గొర్రెలు కాసుకోవడం. మహా దేవుడు వచ్చి ఆయన అక్కడికే పంపించాడు. ఆయన అసలు అక్కడి నుంచి విశ్వాసాన్ని పెట్టి వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి మళ్ళా దేవుడు అక్కడికే పంపించి ఆ దేశంలో ఉంటే యువరాజుగా ఉండేవాడు, లేకపోతే దేవుడు అసలు చరిత్రలో లేకుండా పోయేవాడు. కానీ దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? మరి ఈ లక్షలు ఆ ప్రదేశం నుంచి తీసుకొచ్చిన 6 లక్షల మందికి చక్రవర్తిని చేశాడు. దేవుడికి స్తోత్రం. సో దేవుడు మన జీవితాల్లో అయిపోయింది, క్లోజప్. ఇక మళ్ళీ మనం ఆ ప్రాంతానికి వెళ్ళలేము, ఇక జాబ్ రాదు, ఆ పెళ్లి కాదు, ఇక అయిపోయింది మన లైఫ్, ఇక మనం పోగొట్టుకోవడం రాదు అనుకోండి. కానీ దేవుడి విశ్వాసాన్ని మంచి ఫలం దయచేసేవాడు. చాలా మంది విశ్వాసంలో ఉంటున్నారు పాస్టర్ గారి దగ్గర, ఫలం పొందుకునే లోపల సైతం వాడిని ఎక్కడికో చాటకి తీసుకెళ్ళిపోవాలి. బైబిల్లో రూత్ ఉండగా ఎంతమంది తెలుసు? రూత్ మీ అందరూ తెలుసు కదా. రూత్ ఓర్ప అంటేరే కానీ ఓర్పు లేదు, పాడు లేదు. అత్తయ్య హత్తుకుంది, వెళ్ళిపోయింది, భర్త చచ్చిపోలేదు. రూత్ మాత్రం అత్తయ్య నీ దేవుడే నా దేవుడే అమ్మ, ఎందుకు ఈ మాటలు లేకపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో, పోలేదు, నువ్వు వెళ్ళే చోటకే నేను అక్క అప్ప అని చెప్పింది. విశ్వాసంతో అత్తని వెంబడించిందండి. దేవుడికి స్తోత్రం. ఏం జరిగింది? ఏ పొలంలోకి వెళ్ళి పరిగెరుకుందో కొన్ని రోజులు పోయాక ఈ పరిగెరుకున్న పొలం అంతటికి ఏమైందో తెలుసా? యజమానురాలు చప్పట్లు కొట్టి దేవుడు నమ్మని. దేవుడి విశ్వాసం ప్రత్యేకం మన పట్ల. మీరు కూడా ఎట్లా ఉండాలంటే నాకు దేవుడు ఫలం దయచేస్తాడు. దేవుడు ఫలం దయచేస్తానని మనం నమ్మాలి. కానీ పాస్టర్ గారు ఏం వేయట్లేదు అంటే చచ్చిపోతుంటే
మరి పాస్టర్ గారు దేవుడు పాస్టర్ గారు అని చూస్తారు. పాస్టర్ గారికి మనం ఇయ్యాలి తప్ప పాస్టర్ గారి నుంచి పొరపాటు మనం తెచ్చుకోకూడదు.